ఒకటో కొరింథీ 12వ అధ్యాయం, ఒకటో కొరింథీ 12వ అధ్యాయము 1 నుంచి మరియు సహోదరులారా ఆత్మ సంబంధమైన వరములను గూర్చి మీకు తెలియకుండుట నాకు ఇష్టము లేదు. చూడండి, నాకెళ్ళి చూడండి, బాగా స్పష్టంగా ఈ రోజున చూడండి, ఈ వాక్యాన్ని ఎవరైనా పట్టుకుంటారో 100% బయటికి రాబోతున్నా. చూడండి, ఆత్మ వరములు మీకు తెలియకుండుట నాకు ఇష్టము లేదు. పౌలు మహాభక్తులు చెప్పు, ప్రతి ఒక్క బిడ్డకి ఏం కావాలంట? ఆత్మ వరములు తెలియకుండా ఉండటం నాకు ఇష్టము. అంటే ప్రతి ఒక్క బిడ్డ ఆత్మ వరాలు తెలియాలి, ఆత్మ వరాలు అందరూ పొందుకోవాలి. 14 ఒకటి చదువునా? ప్రేమ కలియునుటకు ప్రయాసపడుడి, ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించుడి. ఆత్మ సంబంధమైన ప్రతి వరము ఆసక్తితో అపేక్షించాలంటాడు దేవుడు. అంటే ఆపేక్ష కలిగి ఉండాలి. స్పష్టంగా దేవుడు చెప్తున్నాడు ఇక్కడ, ఆత్మ సంబంధమైన వరములు మీకు తెలియకుండుట నాకు ఇష్టము లేదు. అంటే డెఫినెట్గా అందరికీ ఆత్మ వరాల గురించి మీకు తెలియదు. ఆత్మీయంగా దేవాతి దేవుడు ఏ వరాలు ఇచ్చాడో అన్నీ మీకు తెలియాలి అని పౌలు భక్తుడు చెప్తున్నాడు. ఈ వరాల విషయంలో ఆసక్తి, రెండోది ఏంటంటే ఆపేక్ష కలిగి ఉండాలి. వీటి వల్ల ఉపయోగం ఏంటని చూస్తే అక్కడ 14-12 వచ్చిన ఒక మాట ఉంది. 14-12 చదువున్నాను. మీరు ఆత్మ సంబంధమైన వరముల విషయమై ఆసక్తి కలవారు కనుక సంఘమునకు క్షేమాభివృద్ధి కలుగు నిమిత్తము. నాకెళ్ళి చూడాలి. సంఘం అంటే ఎవరు ఇప్పుడు చెప్పాలి? నేను అని చెప్పాలి. నేను అంటే నీకు క్షేమము, రెండోది ఏమొస్తుంది? అభివృద్ధి. ఈ అభివృద్ధి, క్షేమము దేని ద్వారా వస్తాయి? ఆత్మ సంబంధమైన వరములు నీవు పొందుకునడం ద్వారా వస్తాయి. ఇప్పుడు ఈ రోజున 100% నువ్వు పొందుకొని వెళ్ళాలి, అడగాలి. ఎందుకంటే నీకు క్షేమంగా ఉండాలన్నా, నువ్వు అభివృద్ధి చెందాలన్నా దేవుడు చెప్తున్నాడు ఈ రోజున ఈ ఆత్మ సంబంధమైన వరముల విషయమై ఆసక్తి కలిగి ఆపేక్ష కలిగి ఉన్నాడు. అంటే అనేది నీకు అర్థం కావాలి. చూడండి ఎలాంటి దేవుడు చెప్తున్నాడు ఇక్కడ, ప్రతి వరము నువ్వు ఆసక్తి కలిగి పొందుకోవాలి, ఆపేక్ష కలిగి నీవు పొందుకోవాలి. ఇక్కడ దీనివల్ల ఏంటంటే ఉపయోగము, ప్రతి మనిషి క్షేమంగా ఉంటాడు, అంటే ఆరోగ్యంగా ఉంటాడు. రెండోది ఏమైతుంటాడు? అభివృద్ధి చెందుతాడు. ఇప్పుడు ప్రతి ఒక్క బిడ్డ అభివృద్ధి చెందాలన్నా, క్షేమముగా ఉండాలన్నా ఈ వరాలు మనకి చాలా ఇంపార్టెంట్. చదువునా? క్షేమాభివృద్ధి కలుగు నిమిత్తము అవి మీకు విస్తరించినట్లు. ఇప్పుడు ఏమైందంట? ఇది విస్తరించినట్లు. మొదటి ఏమొస్తుంది? ప్రతి ఒక్క బిడ్డకి వరము అనేది నీలో ఉంటే, ఒకటి క్షేమము, రెండవది అభివృద్ధి, మూడవది విస్తరిస్తారు. దేవునికి మహిమ కలుగుగా. నువ్వు విస్తరించబడాలన్నా, క్షేమముగా ఉండాలన్నా, అభివృద్ధి చెందాలన్నా 100% ఈ ఆత్మ వరములు నీలో ఉండాలి. ఇవి నువ్వు పొందుకునుట ద్వారా, ఇవి నువ్వు కలిగి ఉండుట ద్వారా, ఇవి ఆసక్తి కలిగి, ఆపేక్ష కలిగి, కోరిక కలిగి, అవన్నీ నువ్వు పొందుకునుట ద్వారా మరి క్షేమము, అభివృద్ధి మరియు విస్తరణ ఉంటుంది. దేవునికి మహిమ కలుగుగా. భాషతో మాట్లాడువాడు క్షేమాభివృద్ధి కలిగినట్లు మీకు విస్తరించినట్లు ప్రయత్నము చేయండి. ఇప్పుడు ఏం చేయాలి? మనము ప్రయత్నం చేయాలి. ప్రతిదీ మనం ప్రయత్నం చేయాలొద్దా? ఇప్పుడు దేవుడు క్లియర్ చెప్తున్నాడు. చెప్పండి, నేను క్షేమము మరియు అభివృద్ధి చెందినట్లు, విస్తరించినట్లు కృపా వరములు
ఆత్మీయ వరములు నేను ఆసక్తితో ఆపేక్ష కలిగి నా ప్రయత్నము చేసి ఈరోజే ఈ వరములు నేను పొందుకుంటా. దేవునికి మహిమ కలుగునుగా. ఎప్పుడైతే ఈ వరము చూడండి బాగునండి, వరము మనకి డబ్బులు తీసుకొస్తుంది. ఏం తీసుకొస్తుంది? వరము. ఇప్పుడు దైవజనులు కొంతమంది స్వస్థత వరం ఉంటుంది. ఈ వరము ఎప్పుడైతే చేయి పెడతారో క్యాన్సర్ హీల్ అవ్వగానే ప్రజల్ని తీసుకొస్తుంది. అట్ ద సేమ్ టైం కానుకలు కూడా తీసుకొచ్చిస్తున్నారు. స్వస్థత. రెండోది ఏమొస్తుంది? వరము ద్వారా. ఈ స్వస్థత వరము ద్వారా ప్రజలు వస్తున్నారు తెలుసుకొని, వారి ద్వారా డబ్బు కూడా వస్తుంది. అట్లానే నీకు ప్రతి ఏ వరమును పొందుకున్నా ఆ వరము ద్వారా నీకు ప్రజలు వస్తారు, డబ్బులు తీసుకొని వస్తారు. నువ్వు క్షేమము కలిగి ఉండాలన్నా, అభివృద్ధి చెందాలన్నా, బాగా విస్తరించబడాలన్నా 100% ఆత్మ వరములు కన్ఫామ్గా నువ్వు ఇవి పొందుకొని నీలో అవి నువ్వు పొందుకోవడం ద్వారా అనేకటువంటి ప్రతి విషయంలో క్షేమంగా ఉంటావు, ప్రతి విషయంలో అభివృద్ధి చెందుతావు, ప్రతి విషయంలో విస్తరిస్తావు, మరి బహుగా ఫలిస్తావు. దేవుని వాక్యంలో చూడండి, ఇక్కడ 2 తిమోతి 1:6. 2 తిమోతి 1:6 ఇక్కడ ఒక మాట ఉంటుంది. ఏముంటుందంటే, ఆ హేతువు చేత నా హస్త నిక్షేపణ వలన నీకు కలిగిన దేవుని కృపావరము. ఆగండి. ఇప్పుడు ప్రతి ఒక్క బిడలో ఆయన కృప చొప్పున కొన్ని వరాలు ఉంటాయి. ఏముంటాయి? ప్రతి మనిషిలో ఉంటాయి. ఇప్పుడు ఎప్పుడైతే దైవజనుడు చెయ్యి మీద పెడతాడో తల మీద, వాళ్ళలో నుంచి ఆ వరాలు బయటికి ప్రత్యక్షమవుతాయి. ఇప్పుడు ఫాస్ట్ ప్రేయర్ చేయించుకుంటున్నారు సపోజ్. మరి ప్రేయర్ చేసినప్పుడు ఆసక్తి కలిగి అపేక్షతో దైవజనుడు ఎప్పుడైతే హస్త నిక్షేపణ చేస్తాడో, నాలో ఉన్న ఏ కృపావరాలు అయితే దేవుడు పెట్టాడో అవి నా జీవితంలో నుంచి ప్రత్యక్షపరచు ప్రభువా అని నువ్వు అడగాలి. ప్రతి ఒక్క బిడ్డలో వరాలు ఉంటాయి. ప్రతి ఒక్క బిడ్డలో ఈ వరమే నీకు క్షేమం తీసుకొస్తుంది. ఈ వరమే నువ్వు అభివృద్ధి చెందుతావు. ఈ వరమే నువ్వు విస్తరిస్తావు. ఇప్పుడు ఈ వరము చాలా ఇంపార్టెంట్. అందరిలో ఉంటాయి. అందరి లోపలే పెట్టాడు దైవజనుడు. హస్తం పెట్టినప్పుడు కొంతమంది వెంటనే భాషలు మాట్లాడుతూ ఉంటారు, కొంతమంది వెంటనే ప్రవచిస్తూ ఉంటారు, కొంతమంది దైవజనుడు చేయి పెట్టగానే ఆ భాషలకు అర్థం చెప్తూ ఉంటారు. చూసారా, ఈ వరములు ప్రతి ఒక్క బిడ్డలో ఉన్నాయి. చూడండి, ఈ ప్రతి చిన్నదానికి ఒక ప్రాసెస్ ఇస్తున్నాడు దేవుడు. మన సొంత జ్ఞానంతో ఎటు వెళ్ళినా అన్నీ మన కళ్ళ ముందు ఉన్నట్టే ఉంటాయి, డబ్బులు, ఆశీర్వాదం. కానీ ఏది రాదు, ఏది కూడా రాదు. పొద్దున కూడా చెప్తున్నాడు దేవుడు, ఈకా బోతు అంటున్నాడు దేవుడు. దీని గురించి నెక్స్ట్ వీక్ చెప్పు అన్నాడు. తర్వాత టోబియా అంటున్నాడు, దీని గురించి కూడా చెప్పు అన్నాడు. టోబియా, రెండోది ఈకా బోతు. ఈ విషయాలు చెప్పు. అసలు కొన్ని విషయాలు తెలియాలా ప్రజలకు. ఇప్పుడు వరము నీకేం తీసుకొస్తుంది? క్షేమము, అభివృద్ధి. మూడోదేంటి? విస్తరిస్తాం. ఇప్పుడు ఈ వరం అనేది నీలో లేకపోతే, ఈ వరమును కలిగి ఉన్న ఈ ప్రత్యక్షత నీలో లేకపోతే, దీన్ని నువ్వు అసలు ఈ వరాలు నీలో ఉన్నాయి అన్న సంగతి నీకు కూడా తెలియకపోతే, ఈ వరాలు ఉన్నా దాన్ని ఎలా వాడుకోవటం నీకు తెలియకపోతే, నీకు ఆటోమేటిక్గా క్షేమము, అభివృద్ధి, విస్తరణ అన్నీ కుంటుపడిపోయి వెనకపోయే ప్రమాదం. అవునా కదా? చూడండి, ఇప్పుడు దేవుడు చెప్తాడు ఇక్కడ స్పష్టంగా ఒకటి. మరి ఏం తింటా? మీకు ఈ వరములు తెలియకుండుట నాకు ఇష్టము లేదు. 100% ప్రతి వరము నీకు తెలియాలి. అసలు ఎన్ని వరాలు ఉంటాయో నీకు తెలియాలి, ఎన్ని ఫలాలు ఉంటాయో నీకు తెలియాలి, అసలు ఎన్ని తలాంతులు ఉంటాయో కూడా నీకు తెలియాలి. ఇవన్నీ తెలియకుండా ఏ ఆశీర్వాదం రాదు అని దేవుడు చెప్తున్నాడు. చూద్దాం ఇక్కడ స్పష్టంగా ఒక మాట చూడండి. అందరి పరలోక సంబంధమైన వరాలు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? పరలోక సంబంధమైన వరాలు. చూడండి, శ్రేష్టమైన వరములు. రెండోది ఏంటి? శ్రేష్టమైన వరములు. మూడోది సంపూర్ణమైన వరములు. అంటే నిన్ను సంపూర్ణతలోకి తీసుకెళ్ళేటువంటి ఆ వరాలు.
తర్వాత మరి చెప్పనశక్యము కాని వరం, అంటే ధర్మకార్యాలు చేసేటువంటి వరాలు. తర్వాత దేవుని వరాలు ఉన్నాయి, పరిశుద్ధాత్మ వరాలు ఉన్నాయి, ఆత్మ సంబంధమైన వరాలు ఉన్నాయి, దావీదు గారికి ఇచ్చిన ప్రత్యేకమైన వరములు ఉన్నాయి. ఇవే కాకుండా ఆయన ప్రసన్నతను అనుభవించడానికి, ఆయన ఆలయంలో ధ్యానించడానికి, ఆయన మరి 24/7 కృపాక్షేమములు కలిగి ఉండటానికి, మరి నీకు ఆయుష్ కావాలన్నా దానికి ఒక వరం. ఎట్లా పడితే అట్టా దేవుడు తెలియక ఆ వరము యొక్క విలువ తెలియకపోవటం వల్లే మధ్యంతరంగా చనిపోవటం. అసలు ఎంతకాలం నీకు ఆయుష్ ఇస్తాడు, ఎన్ని సంవత్సరాలు భూమి మీద నువ్వు బ్రతుకుతావు, అదొక వరం ఉంది. ఇట్లా రకరకాల వరములు అసలు నీ హృదయం పరిశుద్ధపరచబడుటకు, అంతేకాకుండా నిష్కపటమైనటువంటి విశ్వాసము ద్వారా దేవుడిచ్చేటువంటి ప్రేమను పొందుకున్నటకు, ఆ ప్రేమ ఇతరులకు పంచడానికి కూడా నీకు వరం అవసరం. ఈరోజున ఈ వరాలు ఎప్పుడైతే నీకు తెలీదో, దేవుడు క్లియర్ చెప్పాడు, ఎట్టి పరిస్థితుల్లో క్షేమము అనేది వాళ్ళకి ఉండనే ఉండదు. రెండోది అభివృద్ధి అనేది ఉండనే ఉండదు. మూడోది విస్తరణ అనేది వాళ్ళకి ఉండనే ఉండదు. ప్రతి వరము ప్రతి ఒక్క బిడ్డకి తెలియాలి. ఏదో ఒక వరం నువ్వు పట్టుకోవాలి. అసలు ఏ వరం నీలో ఉందో నీకు తెలియాలి.